హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్. ఇది నేను ఒక యూట్యూబర్ లాగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా నేను మాట్లాడుతుంది కాదు సార్. ఒక భారతీయుడిలో ఇది నా చిన్న విన్నపం. అన్వేష్ ఇష్యూ మీద మీరు రియాక్ట్ అయ్యారని చెప్పి వార్తలు వచ్చాయి నిన్న మల్టిపుల్ న్యూస్ అవుట్లెట్స్లో. ఎలా అయితే ఐబొమ్మ రవి వేరే దేశంలో కూర్చొని ధమ్కీలు ఇచ్చాడు, ఆ వ్యక్తిని మేము ఇవాళ ఇక్కడ దాకా తీసుకొచ్చాం, అన్వేష్ అనే వ్యక్తి కూడా ఇవాళ అలాగే మాట్లాడుతున్నాడు అని మీరు చెప్పినట్టు వార్తలు వచ్చేసారు. ఇందులో ఎంతవరకు యాక్యురసీ ఉందో నేను కంప్లీట్ 100% నేను చెప్పలేను. కానీ మీకు టైం పర్మిట్ చేసినప్పుడు హైదరాబాద్ పోలీసు మీరు ఒక్క ప్రెస్ మీట్ పెట్టండి. అగైన్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవాళ 1,00,000 పనులు ఉంటాయి. కానీ మీకు టైం పర్మిట్ చేసినప్పుడు టైం పర్మిట్ చేస్తే ఇది కన్సిడర్ చేయండి యాజ్ ఎ రిక్వెస్ట్. అది ఇవాళ కూడా నేను మీకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు, బట్ ఇది పబ్లిక్ డొమైన్లో చెప్పడానికి కారణం ఐఎమ్ రిప్రజెంటింగ్ అన్ ఎంటైర్ కమ్యూనిటీ అని సార్. అంతే. దయచేసి మీకు వీలైతే ఒక ప్రెస్ మీట్ పెట్టండి సార్. మీరు ఏదైతే చెప్పారో అదే చెప్పండి. ఇవాళ ఒక వ్యక్తి బయటకు వచ్చి సీతమ్మ వారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నేను చెప్పిన కాంటెక్స్ట్ అది కాదు, సారీ చెప్తే ఎందుకు తీసుకోవట్లేదు అంటున్నాడు సార్. సారీ చెప్తే ఎందుకు తీసుకోవట్లేదు అంట. దానికి ధైర్యంగా నేను మలేషియా, థాయిలాండ్ ఎక్కడ కూర్చున్నా నేను, నా దగ్గరికి ఎవరు వస్తారని ఒక ధైర్యం ఉంది సార్ ఆయనకి. మనం ఒక్కటే చేయాలి సార్ ఆ ధైర్యానికి. మన ప్రెస్ మీట్ ఆ ధైర్యానికి, భయాన్ని పరిచయం చేయాలి సార్. వెన్నులో వణుకుని పరిచయం చేయాలి. రిలీజియస్ సెంటిమెంట్ ఏ ఒక్కళ్ళు హర్ట్ చేయకూడదు, అది క్రిమినల్ ఆఫెన్స్. సో లీగల్ గానే మనం పట్టుకుందాం, లీగల్ గానే తగులుకుందాం. ఇప్పుడు మీ అందరికి చెప్తున్నానని ఈ మెసేజ్ ని కట్ చేసి దయచేసి వీడియోని సజ్జనార్ గారి దాకా రీచ్ అయ్యేలా మీరు చేయండి.